మీరందరూ అనుకోవచ్చు, వీడేంట్రా ఇలా వీడియోలు తీస్తున్నాడు, పెద్ద తత్వవేత్తలా మాట్లాడుతున్నాడు, జీవితంలో ఏదో కోల్పోయి ఉంటాడు, ఏమీ సాధించలేక ఇలా మాటలు చెప్తున్నాడు. అవును, మీరలా అనుకోవచ్చు. ఎందుకంటే బయట కనిపించే నవ్వుల వెనకాల ఎంత నొప్పి దాగుంటుందో ఎవరికి కనిపించదు. ఒకప్పుడు నేను కూడా నన్ను నేనే చాలా గొప్పగా అనుకునేవాణ్ణి. నాకు భయం లేదు, నన్నెవ్వరూ ఆపలేరు, నేనే బెస్ట్ అలా అనుకునే రోజులు కూడా ఉన్నాయి. కానీ ఒకరోజు నన్ను నేను అద్దంలో చూసుకున్న తర్వాత నాకే నాపై అసహ్యం వేసింది. ఎందుకంటే బయట ప్రపంచానికి నేను నటిస్తున్నాను, కానీ నా మనసు ముందు మాత్రం ఓడిపోయాను. మనిషి బయట వాళ్ళను మోసం చేయగలడు, కానీ తన మనసును మాత్రం ఎప్పటికీ మోసం చేయలేడు. రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు మనసు అడిగే కొన్ని ప్రశ్నలుంటాయి. నువ్వు నిజంగా హ్యాపీనా? నువ్వు చూపిస్తున్నది నిజమా? నీ నవ్వు వెనకాల కన్నీళ్లు లేవా? ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో చాలా రాత్రులు గడిపాను. జీవితంలో కొన్ని దెబ్బలు బయట కనిపించవు, కానీ లోపల మనిషిని పూర్తిగా విరగ్గొడతాయి. కొంతమంది డబ్బు కోల్పోతారు, కొంతమంది ప్రేమ కోల్పోతారు, కొంతమంది నమ్మిన మనుషుల్నే కోల్పోతారు. కానీ అన్నింటికంటే ప్రమాదకరమైన నష్టం ఏంటంటే తనని తాను కోల్పోవడం. ఒకసారి మనిషి తనని తాను కోల్పోతే అతను బ్రతికున్నా లోపల చనిపోయినట్టే. నేను కూడా చాలాసార్లు నవ్వాను, కానీ ఆ నవ్వులో ఆనందం లేదు. చాలాసార్లు నేను బాగున్నా అన్నాను, కానీ అది నిజం కాదు. ఎందుకంటే కొన్ని బాధలు మనిషిని నిశ్శబ్దంగా మార్చేస్తాయి. ఒకప్పుడు చిన్న చిన్న విషయాల కోపం వచ్చేది, ఇప్పుడు ఏం జరిగినా సైలెంట్గా చూస్తున్నాను. ఎందుకంటే జీవితం నేర్పించింది, ఎక్కువగా మాట్లాడే వాళ్ళకన్నా ఎక్కువగా మౌనం వహించే వాళ్ళ దగ్గరే ఎక్కువ బాధ ఉంటుంది. ఒక్క సెకండ్ చాలు జీవితం తారుమారు అవ్వటానికి. ఒక ఫోన్ కాల్ చాలు మనసు ముక్కలవ్వటానికి. ఒక మాట చాలు మనిషి పూర్తిగా మారిపోవటానికి. ఒక నమ్మకం విరగడం చాలు జీవితం మీద ఆసక్తి పోవటానికి. నిన్న వరకు మనతో ఉన్నవాళ్లు ఈరోజు పరాయి వాళ్ళలా మారిపోతారు. నిన్న వరకు నీతోనే ఉంటా అన్నవాళ్లు ఈరోజు మన నీడ కూడా చూడరు. అదే జీవితం. ఇక్కడ మనిషి మారిపోవటానికి ఎక్కువ టైం అవసరం లేదు. కొన్ని సంఘటనలు, కొన్ని ద్రోహాలు, కొన్ని కన్నీళ్లు చాలు. నిజం చెప్పాలంటే నేను చాలా మందిని నమ్మాను, చాలా మందిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. కానీ ఎక్కువగా బాధ పెట్టింది శత్రువులు కాదు, మనవాళ్లే. బయట వాళ్ళు మోసం చేస్తే మనసు బాధపడుతుంది, కానీ మనవాళ్లు మోసం చేస్తే ఆత్మే విరిగిపోతుంది. అప్పుడే అర్థమైంది, ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదు. ఈరోజు మనతో ఉన్నవాళ్లు రేపుండకపోవచ్చు. అందుకే ఇప్పుడు నేను ఒకటే నేర్చుకున్నాను, ఎక్కువగా ఎవరికీ అటాచ్ అవ్వకూడదు, ఎక్కువగా ఎవరిని నమ్మకూడదు. ఎందుకంటే అంచనాలు పెరిగితే బాధలు కూడా పెరుగుతాయి. కొన్ని రాత్రులు నిద్ర రాక గోడని చూస్తూ గడిపాను. మనసులో ఒకటే ప్రశ్న, నేనిలా ఎందుకు మారిపోయాను? అప్పుడు అర్థమైంది, జీవితం మనిషిని మార్చదు, జీవితంలో ఎదురయ్యే మనుషులే మార్చేస్తారు. ఒకప్పుడు నేనందరికీ మంచే చేశాను, ఎవరైనా బాధలో ఉంటే వాళ్ల కోసం నిలబడ్డాను. కానీ చివరికి తెలిసిందేంటంటే ఈ ప్రపంచంలో మన మంచితనాన్ని అందరూ అర్థం చేసుకోరు. కొంతమంది మన మంచితనాన్ని బలహీనతగా తీసుకుంటారు, మన మౌనాన్ని భయంగా తీసుకుంటారు, మన ప్రేమని అవసరంగా వాడుకుంటారు. అందుకే ఇప్పుడు మారిపోయాను. ఎక్కువగా ఎవరికీ నా బాధ చెప్పను, ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన కన్నీళ్ల విలువ అర్థం చేసుకోరు. కొంతమంది మన బాధలో కూడా తప్పులే వెతుకుతారు. కానీ ఇన్ని జరిగినా నేను పూర్తిగా ఓడిపోలేదు, ఎందుకంటే ఇంకా నా లోపల ఒక ఆశ ఉంది. ఒకరోజు నేనీ బాధలన్నింటినీ దాటి బయటికి వస్తాననే ఆశ. ఒకరోజు నన్ను తక్కువగా చూసిన వాళ్లే నా మార్పుని చూసి ఆశ్చర్యపోతారనే నమ్మకం. అవును, ఈరోజు నేను ఒంటరిగా ఉండొచ్చు, నిశ్శబ్దంగా ఉండొచ్చు, కానీ లోపల నేను యుద్ధం చేస్తున్నాను. ప్రతిరోజు నన్ను నేను మళ్లీ నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే జీవితం ఒకటి నేర్పించింది, ఎవరూ వచ్చి మనల్ని కాపాడరు, మనల్ని మనమే కాపాడుకోవాలి. మన కన్నీళ్లు మనమే తుడుచుకోవాలి, మన గాయాలు మనమే మాన్పుకోవాలి, మరియు మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. ఇప్పుడు నాకొక విషయం బాగా అర్థమైంది, మనిషి జీవితంలో డబ్బు పోయినా తిరిగి సంపాదించవచ్చు,
ప్రేమ పోయినా మళ్ళీ దొరకొచ్చు, కానీ మనసు విరిగిపోయాక మళ్ళీ మామూలు కావడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఇప్పుడెవరైనా బాధలో కనిపిస్తే వాళ్ళని జడ్జి చేయను. ఎందుకంటే వాళ్ళు బయట నవ్వుతున్నారనే కారణంగా లోపల హ్యాపీగా ఉన్నారనుకోవడం తప్పు. కొన్ని నవ్వులు కన్నీళ్లకు ముసుగు మాత్రమే. చివరగా ఒక మాట, జీవితంలో ఎప్పుడూ ఎవ్వర్నీ చిన్నచూపు చూడొద్దు. ఎందుకంటే నవ్వుతూ కనిపించే ప్రతి మనిషి వెనకాల ఒక పెద్ద కథ ఉంటుంది. మరియు ఒక్క సెకండ్ చాలు జీవితం తారుమారు అవ్వడానికి. కాబట్టి ఈరోజు నీ దగ్గర ఉన్న మనుషులను ప్రేమించు. నీ జీవితాన్ని విలువగా చూసుకో. నీ మనసును జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకంటే బయట ప్రపంచం ఎంత పెద్దదైనా మనసు విరిగిపోయిన మనిషికి ప్రపంచం మొత్తం ఖాళీగా అనిపిస్తుంది.